శుభాకాంక్షలు. ఇవాళ 20వ తేదీ దీపావళి. మనం ఎప్పుడూ కూడా దీపావళి పండుగ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి కార్తీక పౌర్ణమి ఒకటి. ఇదేమిటంటే ఎప్పుడైతే రాత్రిపూట ఉంటుందో అప్పుడే చేసుకోమని చెప్తారన్నమాట మన పెద్దలు. అందుకనుక ఇవాళ అందరం కూడా 20వ తేదీ సోమవారం అయింది. పొద్దుటే నరక చతుర్దశి, సాయంత్రం దీపావళి. చక్కగా అమ్మవారిని కూర్చోబెట్టుకొని పూజలన్నీ మన చేతనైనంత వరకు, ఎంత చేతనైతే అంత. ఎందుకంటే ఈ పండగ చెడు మీద విజయం సాధించిన దానికి ప్రతీక అన్నమాట. ఇది ఈరోజు దీపావళి పండుగ. నరకాసురుడనే రాక్షసుని సంహరించినందుకు అమ్మవారు తల్లికి ఈరోజు మనం పూజ చేస్తాం. అందుకు నరక చతుర్దశి అమావాస్య. అమావాస్య మామూలుగా అమ్మకు విశేషమని చెప్తారు. అందుకు ఈరోజు అమావాస్య చాలా విశేషం. తల్లి ఈరోజు భూమి మీదకి వస్తుంది. అట్లా పరమాన్నం చేసి పెట్టాలి. పరమాన్నం మన ఛానల్లోనే ఉంది. అందరూ కూడా చక్కగా పాయసం ఎలా చేయాలో ఒకసారి చూడండి, చెక్ చేయండి. అసలు నీళ్ళు పోయకుండానే పరమాన్నం చేయాలి అమ్మవారికి. పండ్లు, కొబ్బరికాయ, ఇంకా మన శక్తికి తగినట్టు తల్లికి అన్నీ కూడా అలాగా అలంకరించుకొని తల్లికి లక్షణంగా వేంచేపు చేసుకొని ఏదో మన స్తోమత తగినట్టు దీపాలన్నీ వెలిగించి అందరికీ హారతి ఇచ్చిన తర్వాత తీసుకెళ్ళి బయట పెట్టాలి. అది ఈరోజు. అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. అసలు దీపావళి పండుగ ఏ రోజు జరుపుకోవాలి, విశేషాలు ఏమిటి, ఉదయాన్నే లేచి చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటియో నేను ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. పెద్దలు చెప్పినటువంటి దానినే నేను చెప్తున్నాను తప్పించి నా సొంతది కాదండి ఇది. దీపావళి రోజు అంటే నరక చతుర్దశి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని పూజాది కార్యక్రమాలు ముగించుకోవాలి. అమావాస్య రోజు అభ్యంగన స్నానము అని చెప్తారు. ఆ రోజు నూనెలో లక్ష్మి ఉంటుంది అని చెప్తారు. అది కూడా నువ్వుల నూనె. మన పెద్దలు ఏదైనా ఒకటి చెప్పారు అంటే దాంట్లో సైన్స్ ఉంటుంది, ఆరోగ్య రహస్యాలు ఉంటాయి. ఆ కాలానికి సంబంధించినటువంటి మన బాడీని సిద్ధం చేయటం ఉంటుంది. నూనె ఎందుకు అంటే ఇది కాలం చలికాలం. ఇంకా ఇప్పుడంతా కూడా వర్షాలన్నీ ఆగిపోయి ఇప్పుడు చలి స్టార్ట్ అవుతుంది కదా. అప్పుడు ఏంటంటే నువ్వుల నూనె అంటే శరీరానికి వేడి చేస్తుంది అన్నమాట. కొంచెం రాసుకున్నప్పుడు మంచిగా మర్దన చేసుకొని దాన్ని అభ్యంగన స్నానము అంటారు. అలా పెట్టుకొని నువ్వుల నూనె వెళ్ళి స్నానం చేయాలి. ఇది ఉదయాన్నే చేయవలసినటువంటి కార్యక్రమం. చక్కగా గుమ్మాల కంటే కూడా అలంకరించుకొని లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా తాను రావాలి, తను అంటే ప్రతి ఒక్కరి గుమ్మం ముందు కూడా అమ్మవారు వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఎవరెవరైతే శుచి శుభ్రంగా ఉంటారో వాళ్ళ ఇంట్లోకి లోపలికి వస్తారు అమ్మవారు. శుచి శుభ్రం అంటే ఫస్ట్ వాళ్ళంతకు వాళ్ళు మంచి బట్టలు, అంటే స్నానం చేసి పరిశుద్ధంగా ఉన్నటువంటి బట్టలు, ఇప్పినటువంటి బట్టలలో జ్యేష్ఠాదేవి ఉంటుంది అని చెప్తారు. అందుకే విప్పిన బట్టలు స్నానం చేశాక మనం ఒకసారి మళ్ళీ ముట్టుకోము. కారణం అదే. అందుకు ఇల్లు శుభ్రంగా బూజులు కసువులు అలా ఉండకూడదు. అలా చేసుకున్న తర్వాత మంచి పదార్థాలు, వంటలు ఏవైతే మన చేతనవుతాయో అన్ని రకాల వంటలు అలా చేసుకోవాలి. చేసుకొని అప్పుడు పూజ గది అంతా శుభ్రం చేసుకొని కలశం పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళు కలశం పెట్టుకోవచ్చు. కలశం లేని వాళ్ళు ఎవరో ఒకరు అమ్మవారి ఫోటో ఉంటుంది కదా, ఒకవేళ అమ్మవారి ఫోటో మన దగ్గర లేదు అన్నప్పుడు ఒక రూపాయి కాయనైనా సరే పెట్టి ఆ కాయను కూడా చేసుకోవచ్చు. ఆ కాయను కూడా అమ్మవారి స్వరూపమే. తల్లిని అక్కడికి ఆవాహన చేసుకొని చేస్తామన్నమాట. పాయసం రెడీ. ఇంకా ఆవిడికి కంపల్సరీగా పెట్టవలసిన పదార్థాలలో పరమాన్నం అంటే పాయసము అంటాం. అంటే పాలతోనే చేయాలి. ఓన్లీ నీళ్ళ చుక్క అనేది అసలు పాయసం చేసుకోవాలి. ఈ పాయసం చేసే విధానం అంతా కూడా మన దసరా వ్లాగ్లో చెప్పాను నేను. అలా చేయండి. ఇది పాయసం. దీపాలు వచ్చేపాటికి ఏంటంటే నువ్వుల నూనెతోనే దీపాలు వెలిగించుకోవాలి. క్యాండిల్స్ అలాగా వెలిగించకూడదు. ఈ దీపాలు కూడా ఏంటంటే 33 దీపాలు వెలిగించమంటారు. 33 దీపాలు ఎందుకు అంటే మనకు ఉన్నటువంటి దేవతలందరూ కూడా 33 కోట్ల మంది ఉన్నారు. అందుకు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క దీపం చొప్పున అని చెప్తారు. 33 కోట్ల మందికి 33 దీపాలు. తక్కువ కాకుండా వెలిగించుకోవచ్చు. ఆ పైన ఎక్కువ ఎన్నైనా వెలిగించుకోవచ్చు, మన ఇష్టం. కాకపోతే దీపం వెలిగించేటప్పుడు రూల్ ఏంటంటే గంధము కుంకుమ పెట్టుకొని ప్రతి ఒక్క దీపానికి ప్రమిదకు
ప్రమిద మీద ప్రమిద పెడితే కింద ఏమి పెట్టవలసిన అవసరం లేదు. నేల మీద పెట్టకూడదు. నేల మీద పెట్టకుండా మనకి 2 ప్రమిదలు ఒక్కొక్క దగ్గర పెట్టడం కష్టం అవుతే కనుక కనీసం కింద ఒక ఆకు కానీ లేకపోతే ఒక ప్లేట్ కానీ ఏదైనా మన దగ్గర ఏది ఉంటే అది పెట్టి దాని మీద ప్రమిద పెట్టి దాంట్లో నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు ఒక్కొక్క ప్రమిదలో 2 ఒత్తులు చొప్పున వేసి అన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి మన పూజ అంతా అయిన తర్వాత దీపాలన్నీ వెలిగించి వాళ్ళందరికీ కూడా కలిపి హారతిచ్చి అప్పుడు మన గుమ్మం బయట మన ఇంటి ఆవరణలో అంతా కూడా దీపాలన్నీ కూడా పెట్టుకోవాలి. ఇది పద్ధతి. మనం పూజ చేసేటప్పుడు కూడా కింద నేల మీద కూర్చోకూడదు. ఏదో ఒకటి ఒక క్లాతో లేకపోతే ఒక ఆసనమో ఏది ఉంటే అది వేసుకొని కూర్చోవాలి. అలా భూమికి సైంటిఫిక్ పరంగా చూసుకున్నా కూడా ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి మనం చేసేటటువంటి అంతా కూడా భూమి తీసుకుంటుంది, అది మనకు రాదు అని చెప్తారు మన పెద్దలు. అందుకనుక కింద కంపల్సరీ వేసుకోవాలి. ఇంకా ఆ రోజు పదార్థాలన్నీ చేసి పెట్టి మనం అమ్మవారికి చేయవలసినటువంటి పూజ ఏమిటి అంటే ఫస్ట్ ముందుగా విఘ్నేశ్వరుడికి ప్రార్థన చేసుకోవాలి. విఘ్నేశ్వరుడు ఏ పూజ చేసినా కూడా మొట్టమొదటగా చేయవలసినటువంటి పూజ విఘ్నేశ్వరుడి పూజనే. విఘ్నేశ్వరుడు చేసిన తర్వాత అమ్మవారిని మంచిగా అలంకరించుకొని మనకు ఎంత స్తోమత ఉంటే అంత స్తోమత ప్రకారం, లేనిది అప్పు చేసుకొని అలా ఏమీ చేయవసరం లేదండి. మనం శుభ్రంగా మనకు ఉన్నంతలోనే ప్రశాంతంగా చేసుకోగలిగితే అమ్మవారు సంతోషపడుతుంది. అన్ని పదార్థాలు మనకు శక్తి ఎంత ఉంటే అంత అన్ని పదార్థాలు వండి పెట్టేసి వంటల విషయంలో తక్కువగా పెట్టినా పూజ విషయంలో శ్రద్ధగా చేస్తే అమ్మవారికి కావాల్సింది ఏమిటంటే శ్రద్ధ. అదొక్కటి చేసినట్టయితే అమ్మవారు ఖచ్చితంగా మన ఇంటికి వచ్చి తీరుతుంది. ఇప్పుడు చూసారా పూలు కింద వేసింది అమ్మవారు. ఇది స్టార్ట్ కాగానే ఆవిడ పూలు వేశారు. అది అట్లాగా అందరం కూర్చొని ఇంటిల్లిపాది మన కుటుంబ సభ్యులందరూ కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఆ రోజు తలస్నానం అయితే మస్ట్గా చేయాలండి. అది రూలు. చేసి కూర్చొని పూజ చేసిన తర్వాత దీపాలు వెలిగించి కిందకి వెళ్ళి పటాకులు కాల్చుకోవాలి. టపాకాయలు ఎందుకు కాలవాలి అని అంటే నరకాసురుని సంహరించిన దానికి ఆనందం కోసం, అంటే సంతోషంగా హ్యాపీనెస్ కోసం మన ఇంటి ముందు కూడా వెలిగించి వాడి పీడ విరగడైపోయింది అనే దానికి గుర్తుగా అది కాలుస్తాం. ఇంకా ఈరోజు విశేషానికి వచ్చినట్టయితే మన పురాణాలు చెప్పినటువంటి కథ, కృతయుగంలో శ్రీరామచంద్రమూర్తి రావణాసురుని సంహరించి అయోధ్యకు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా మంచిగా ఆనందంతో నృత్యాలు చేసి ప్రతి ఒక్కరింటి ముందు కూడా జెండాలు ఎగురవేసి దీపాలన్నీ వెలిగించారంట. ఆ రోజే వాళ్ళకు దీపావళి వచ్చింది అని వాళ్ళు ప్రకటించుకున్నారంట. అంటే సంతోషం అన్నమాట. స్వామి వచ్చాడు, వెలుగు వచ్చింది. దీపం అంటే ఏమిటి? వెలుగు అంటే అది జ్ఞానము. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానమే వెలుగు వచ్చింది అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళ దానిని ఎక్స్ప్రెస్ చేశారనమాట. అందుకు ఆ రోజును దీపావళిగా జరుపుకుంటారు కృతయుగంలో. మళ్ళీ అదే కృతయుగంలో హిరణ్యాక్షుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు కదా. భూదేవిని పాతాళ లోకానికి తీసుకెళ్ళి అందరినీ ఇబ్బందులు పెట్టి అలా అంతా కూడా మనం చదువుకుంటాం కదా. అది అప్పుడు ఏమిటంటే శ్రీమన్ మహావిష్ణువు అందరూ కోరుకోగా ఆయన ఆదివరాహ రూపం స్వీకరిస్తారు. ఆదివరాహ రూపం స్వీకరించి హిరణ్యాక్షుని సంహరించడము అదంతా కూడా మనకు వస్తుంది కదా. వాడిని సంహరించిన తర్వాత భూదేవిని తీసుకొస్తారనమాట. తీసుకొచ్చినప్పుడు ఆ తల్లితో వివాహం జరిపించుకోవడం జరిగింది స్వామి. వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాడే ఈ నరకాసురుడు. వాడేమిటంటే అసుర సంధ్య వేళలో పుట్టాడు కనుక వాడు రాక్షసుడైపోయాడు. అందుకు అమ్మవారు స్వామిని వరం అడిగింది. రాక్షసులను ఎట్లాగో శ్రీమన్నారాయణమూర్తి సంహరిస్తాడు అని అమ్మకు తెలుసు కనుక అడిగారనమాట. స్వామి, వీడు ఏదైనా తప్పులు చేసినట్టయితే మీరు వీడిని సంహరించకూడదు, నేను మాత్రమే సంహరిస్తాను వీడిని అంటే ఆవిడ ఏమిటంటే కొంచెం స్వామి దగ్గర కొంచెం అడిగిందనమాట. ఎందుకు? స్వామియే చేస్తే ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చంపేస్తాడు, నేనైతే కొంచెం చూసి వాడిని చంపుతాను కదా అన్నది అమ్మకున్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ అనమాట. అంటే స్వామి సరేలే అని చెప్పాడు. ఆ అవతారం అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగం వరకు వాడు ఉన్నాడు. కృతయుగం నుంచి ద్వాపర యుగం వరకు ప్రజలు నానా ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. అప్పుడు ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ వచ్చాడు కదా. శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చాడు. అదంతా కూడా మనం భాగవతంలో చదువుకుంటాం కదా. వచ్చాడు. ఆ సందర్భంలో ఈ భూదేవే సత్యభామాదేవిగా అవతారం తీసుకొని వచ్చింది. వచ్చినప్పుడు ఏంటంటే వీడు అంత ప్రజలందరినీ బాధ పెడుతూ ఉన్నాడు కదా.
అప్పుడు ప్రజలందరూ వచ్చి స్వామి రాజు కదా శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన దగ్గరకు వచ్చి విన్నవించుకుంటారు. స్వామి మమ్మల్ని అందరినీ వాడు నానాకు బాధలు పెడుతున్నాడు, వాడి బాధ మాకు కొంచెం వాడి నుంచి విముక్తి కల్పించండి అని చెప్పి. అప్పుడు స్వామి యుద్ధానికి బయలుదేరి వెళ్తూ ఉంటే సత్యభామాదేవి ఏమిటంటే, స్వామిని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి తల్లి, నేను కూడా నీతో పాటు వస్తాను అని చెప్పేసి స్వామితో పాటు బయలుదేరి యుద్ధరంగానికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు వాడు వేసినటువంటి బాణ పరంపరకు స్వామి మూర్చిపోయి రథం మీద అలా పడుకుండిపోతారనమాట. అప్పుడు ఈవిడ కోపం వస్తుంది, నా భర్తనే అలా చేస్తావా నువ్వు అని చెప్పేసి. ఈవిడ కొడుకి అన్న విషయం ఈవిడ గుర్తుండదు, అది మాయ. ఎందుకంటే ఆ యుగం అయిపోయింది, నెక్స్ట్ యుగం స్టార్ట్ అయింది. అది స్వామికి మాత్రమే తెలిసినటువంటి విషయం, తల్లికి కూడా తెలియని విషయం. అప్పుడు వాడిని బాణ పరంపరతో వాడిని సంహరిస్తుంది. సంహరించిన తర్వాత స్వామి లేచి చెప్తాడనమాట, వీడు నీ పుత్రుడే అని చెప్పి. అయ్యో స్వామి అని చెప్పేసి బాధపడి, సరే వాడిని నేను సంహరించాను సరిపోయింది, వాడి పేరుతో అయినా సరే ఈ చతుర్దశికి పేరు ఉంచమని చెప్పేసి అడిగింది. అడిగినప్పుడు స్వామి అనుగ్రహిస్తారు. ఏ రోజైతే వాడిని సంహరించిందో అమ్మవారు, ఆ రోజే నరక చతుర్దశి. నరకుని పేరుతో ఆ చతుర్దశికి వచ్చినటువంటి పేరే నరక చతుర్దశి. ఆ నెక్స్ట్ డే అమావాస్య. అమావాస్య అంటే చీకటి కదా, చీకటిని పారద్రోలడం కోసం మనమంతా కూడా, వెనకటి రోజుల్లో, ఇప్పుడంటే కరెంట్ అదంతా ఉంది, వెనకటి రోజుల్లో అలా ఉండేది కాదు కదా, ఓన్లీ దీపాలు వెలిగించుకునేటటువంటి వాళ్ళు. అందుకనుక అందరూ కూడా సంతోషంతో వాడి పీడంతా కూడా విరగడైపోయింది అని చెప్పి లోకమంతా కూడా స్వామికి సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిండుగా
ఆనందోత్సాహాలతో ప్రజలందరూ కూడా దీపాలు వెలిగించి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుచుకున్నారు. కాలక్రమంలో ఏంటంటే మన హ్యాపీనెస్ని అంతా కూడా తర్వాత పటాకులు టపాకాయలు అవి కాలవడము అలాగా అంతా కూడా. ఇదివరకు ఏంటంటే గోగు కాడలు ఉంటాయి కదా, వాటికి క్లాత్ చుట్టేసి నూనెలో ముంచి ఇలా తిప్పేసి ఇలా కొట్టి అలా దిగ్గు దీపావళి మళ్ళీ వచ్చే దీపావళి అని చెప్పేసి అలా కొట్టేవాళ్ళు అనమాట. అంటే దృష్టి తీయటం అది చేసి వెలిగించేవాళ్ళు. పూజ అంతా అయిపోయిన తర్వాత అందరం దీపాలు వెలిగించి హారతిచ్చి బయట పెట్టాలి. ఇది దీపావళికి సంబంధించినటువంటి పురాణ కథ. అందరూ కూడా తప్పకుండా దీపావళి పండుగను శ్రద్ధాభక్తులతో జరుపుకుంటారని ఆశిస్తూ అందరికీ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇంకొక చిన్న విషయం ఏంటంటే దీపావళి అయిపోయిన మరుసటి రోజు బలిపాడ్యమి అంటాం. బలి చక్రవర్తికి ఆ ఒక్కరోజు పాతాళ లోకం నుంచి భూమి మీదకి వచ్చేటటువంటి అవకాశాన్ని వామనమూర్తి శ్రీమన్నారాయణుడు వామనావతారంలో వచ్చారు కదా, అప్పుడు అనుగ్రహించటం జరిగింది. ఆ రోజు ఉదయాన్నే 5 గంటలకి ఇల్లు శుభ్రం చేసుకొని దీపం పెట్టుకోవాలి అని మన పెద్దలు చెప్తారు. స్వామి వచ్చే టైంకి ఇల్లు అలా ఉంటే ఆయన ఆశీర్వాదం చేసి వెళ్ళిపోతాడు. అది ఇంకొక విషయం ఏంటంటే ఈ అమావాస్య ఎప్పుడు కూడా రాత్రిపూట తిథి ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే దీపావళి పండుగ చేసుకోవాలి. ఈ సంవత్సరము మధ్యాహ్నం నుంచి అమావాస్య వచ్చింది, మరుసటి రోజు 12 వరకు ఉంది. అప్పుడు మనం ఏంటంటే ఆ రోజు రాత్రి మాత్రమే అమావాస్య చేసుకుంటాం దీపావళి. అదే దీపావళి అమావాస్య. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో. చూడండి వీడియో అయితే వస్తుంది, ఫోటో బయట ఇవ్వదంతా. ఈ నెలలో నాగుల చవితి కూడా వస్తుంది. ఆ నాగుల చవితికి కూడా పుట్టలో పాలు పోసేటటువంటి ఆచారం ఇంకా కొంతమందికి ఉంటుంది. ఉన్నవాళ్ళు పుట్టలో పాలు పోయొచ్చు చవితి రోజు. 2వ రోజు భగిని హస్త భోజనం, 1వ రోజు బలిపాడ్యమి, చవితి నాగుల చవితి, ఇలా కార్తీక పౌర్ణమి, ఇన్ని విశేషమైన పండుగలు. మళ్ళీ క్షీరాబ్ది ద్వాదశి, ఉసిరికి చెట్టుకు తులసి మాత దగ్గర పూజ చేస్తాం కదా, అది. ఇన్ని విశేషాలు ఉంటాయి ఈ కార్తీక మాసంలో. ఇంత విశేషమైన నెల ఇది. అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని కళ్ళల్లో పడకుండా అలా పిల్లలను జాగ్రత్తగా పెట్టుకొని ఈ కాకర పువ్వులు ఇవన్నీ కూడా కాల్చుకొని ఆనందంగా పండగ చేసుకుంటారని భావిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది చూడండి సార్, పెట్టండి.